బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలయ్యాయి. యాడ్ షూటింగ్ లో ఆయన గాయపడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. స్వల్ప గాయాలే అయ్యాయని అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన టీం వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలయ్యాయి. యాడ్ షూటింగ్ లో ఆయన గాయపడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. స్వల్ప గాయాలే అయ్యాయని అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన టీం వెల్లడించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ దేవిక, అయితే ప్రజెంట్ చూసినట్టయితే కూడా ఎన్టీఆర్ ఒక సినిమా షూటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే దానిపైన ఫారెన్ కి కూడా వెళ్లాల్సినదైతే ఉంది. అయితే ఈ రోజు తాజాగా చూసినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే గాయపడ్డారు. అయితే ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో ఆయన ప్రమాదానికి గురైనట్లు కూడా తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి అయితే పెద్దగా గాయాలు అవ్వలేదు, స్వల్ప గాయాలు అయినట్లయితే ఆయన టీం సభ్యులు అయితే ప్రకటించినారు. అయితే దీంతో పాటు కూడా చూసుకున్నట్టయితే కొంచెం కాలికి మాత్రము బైక్ పైన బైక్ పైన ట్రై చేసిన సమయంలో కొంచెం కాలికి స్వల్ప గాయమైనట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా డాక్టర్స్ అయితే 2 రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ యాడ్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన అభిమానులు అయితే ఎలాంటి ఆందోళన చెందొద్దు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అయితే స్వల్ప గాయాలే కాబట్టి ఇలాంటి యాడ్స్ లో అవ్వచ్చు, లేదంటే పెద్ద పెద్ద సినిమాలు తీసినప్పుడు ఇవి కామన్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటిదే జరిగింది కాబట్టి టీం మెంబర్స్ అయితే దీనిపైన ట్వీట్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన అభిమానులు అవ్వచ్చు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఆందోళన చెందొద్దని అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే కంప్లీట్ గా 2 days మాత్రము రెస్ట్ తీసుకోవాలన్నట్లయితే డాక్టర్ అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది దేవిక. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుప్రియ.